ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, బాగా నీరసించిపోయారని వైద్యులు చెబుతున్నారు. పల్స్ రేటు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. మరోవైపు మంత్రుల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. 5 రోజులుగా దీక్ష చేస్తుంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం వైద్య రంగాన్ని కూడా పావుగా వాడుకుంటుందని విమర్శించారు. రిపోర్టులు తారుమారు చేస్తూ తన ఆరోగ్యంతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ దీక్ష కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏమంటున్నారు, వైసీపీ శ్రేణుల స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏంటి? స్వాతి, గత 6 రోజులుగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న నిరవధిక దీక్ష ఈ రోజు ఆరో రోజుకు చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో గత 5 రోజుల నుంచి జరుగుతున్న దీక్ష, ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ఆరోపణలు, తర్వాత నిన్న జరిగిన ఆ పరిణామాలు మొత్తంగా తీసుకుంటే వైద్య బృందంతో ప్రభుత్వం అంటే ఇష్టం వచ్చినట్లు రిపోర్ట్లు ఇప్పిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి మీడియా సమక్షంలో జగన్ స్వయంగా రక్త నమూనాలు ఇచ్చి, అంటే అటు వైద్య పరికరాల్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన వైద్య పరికరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయన్నట్లుగా మీడియాతో కూడా మాట్లాడుతూ కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈరోజు వైద్య బృందం జగన్కు పరీక్షలు చేశారు. అయితే ఈరోజు చాలా అంటే ఆరోగ్య పరిస్థితి చాలా సివియర్గా ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో అది 66కు పడిపోయింది. దీంతోపాటు బాడీలో కీటోన్స్ ఏవైతే ఉన్నాయో +3కి చేరినాయి. సాధారణంగా మైనస్లో ఉండాలి కీటోన్స్ అనేవి, ఇవి +3కి చేరటం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అని డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ నేతలు ఏం చేయబోతా ఉన్నారు, ఇంకా ఎన్ని రోజులు ఉద్యమం కొనసాగిస్తున్నారో తెలుసుకుందాం. ఉమ్మారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్ష కొనసాగిస్తారు? జగన్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారి ఆరోగ్య పరిస్థితి అయితే చాలా ఆందోళనకరమైన పరిస్థితికి చేరింది. నిన్నటికి 5 రోజులు, ఈరోజు 6వ రోజు చేరింది. నిన్నటి వరకు ఆయనకి చేసినటువంటి పరీక్షలు డాక్టర్లు, గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితులు చెప్పినా, నిన్న వాళ్ళల్లో జరిగినటువంటి అవకతవకలు కావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా జరిగినటువంటి ఒక అవకతవకలు, దానిలో మార్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినటువంటి దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి కానీ, పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కానీ చాలా అవాకులు చవాకులు పేలారు. ఎక్కడ అమానుషమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏ విధమైనటువంటి ఒక మానవతా దృక్పథం లేనటువంటి ఇది ఇచ్చారు. ఈరోజు ఉదయం టెస్ట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమించే పరిస్థితి వచ్చింది. కీటోన్స్ +2 నిన్నటి వరకు అదే నెగిటివ్గా ఉన్నట్టు కీటోన్స్ ఇవాళ +3కి వెళ్ళిపోయినాయి. అది +3 నుంచి +4 దాకా వెళ్ళిందంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లా. అట్లానే షుగర్ లెవెల్స్ 66కి పడిపోయినాయి ఇవాళ ఉదయం టెస్టులు చేస్తే. ఈ విధమైన పరిస్థితుల్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని, మాట్లాడకుండా కూర్చొని, కనీసం ఎక్కడ ఎవరు చేసినా కూడా కనీస ధర్మం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ వచ్చి మేము దీని గురించి ఆలోచిస్తాం అని సంప్రదాయంగా చెప్పేటటువంటి ఆ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ స్టేట్మెంట్స్ ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్స్ అండి. ఆయన ఈ షుగర్ లెవెల్స్ కానీ పడిపోకుండా ఉన్నాయంటే ఆయన ఏదో తింటున్నాడు అని ఒక చెప్పినటువంటి కారణం గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేశారు. మేము ఉన్నాం ఆ రోజు ఇదే విధంగా షుగర్ లెవెల్స్ డౌన్ అవుతా, కిందకి పెరుగుతా తగ్గుతా వచ్చినాయి. ఇదే డాక్టర్లు చేసేయండి పరీక్షలు, అది కూడా గవర్నమెంట్ డాక్టర్లు చేసేయండి పరీక్షలు. మీరు దీన్ని దుర్మార్గంగా వక్రీకరించి, అమానుషంగా ప్రవర్తించి ప్రజల్లో చీకొట్టించుకునేటువంటి దశకు మాత్రం పోవద్దు. ఇది మాత్రం చాలా దుర్మార్గం. ఈ రోజు కూడా డాక్టర్లు పరీక్ష చేశారు. 66% షుగర్ లెవెల్స్ ఉన్నాయని, అలాగే
పరిస్థితి బాలేదని మీరు నచ్చ చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి? మేము ఉదయం నుంచి డాక్టర్ల యొక్క పరీక్షలు అయిపోయిన దగ్గర నుంచి మేము ఆయన చెప్తున్నామండి. ఆయన ఏమంటున్నాయంటే నా ఒక్కడి ఆరోగ్యం, నా ఒక్కడి ప్రాణం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం ముఖ్యం, భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంది. మీరు నన్ను గురించి ఆందోళన చెందొద్దు, ప్రత్యేక హోదా సాధించే వరకే నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటి మనస్తత్వంలోనే ఉన్నాడు తప్ప ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళైతే ఎంత వాళ్ళు చేసేటువంటి ధర్నాలు కానీ వాళ్ళు చేసే ప్రదర్శనలు కానీ చాలా తారాస్థాయికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా కూడా ప్రభుత్వాన్ని మాత్రం చీమ కొట్టినట్టు కూడా లేకుండా ఇవాళ చూస్తూ ఉన్నామండి. నిన్న మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, జనరల్ హాస్పిటల్ గుంటూరుకి, వాళ్ళ దగ్గర పరీక్ష బ్లడ్ శాంపుల్స్ పరీక్ష చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా లేక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాము, ప్రైవేట్ ల్యాబొరేటరీస్ అంటున్నారు. ఇవాళేమో ముఖ్యమంత్రి గారు నేను కింద స్థాయి అన్నింటిలో ప్రతి నియోజకవర్గంలో ఆయన సిటీ స్కాన్లు పెట్టిస్తానంటున్నాడు. ఇక్కడ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ గుంటూరులో బ్లడ్ శాంపుల్స్ టెస్ట్ చేసే మిషనరీ లేక వాళ్ళు నేను 2.5 గంటలు ఇక్కడి నుంచి అక్కడ బ్లడ్ తీసుకెళ్లి ప్రైవేటు ల్యాబొరేటరీస్లో చేయిస్తే దాని పారామీటర్స్ అటు ఇటుగా తారుమారవుతున్నాయి. ఈ విధమైనటువంటి తాత్సారం ఇది భవిష్యత్తులో మీ మెడకు ఉరిగా చుట్టుకుంటుంది. మీరు చేసేటువంటి పని కరెక్ట్ కాదని వాళ్ళు మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, తెలుగు ప్రజలు ఎక్కడెక్కడున్నారో ఏ రాష్ట్రంలో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుతున్నటువంటి ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకే నేను కొనసాగిస్తాను. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా మీరు? అంటే అధికార పార్టీ ఎట్లా మాట్లాడలేదు, మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నారండి. ఈ జరుగుతున్న విషయాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికే మా ప్రయత్నాలు మేము ఆందోళనకరంగా చేస్తున్నాం. ఇవాళ లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు కూడా ఇంకా కొందరు నాయకులు ఇక్కడికి వస్తున్నారు. కొందరు మా ఎంపీలతో కూడా కలిసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాము అనేక సార్లు చెప్పామని, దీక్ష విరమించుకోమని, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే జగన్ ఆరోగ్య పరిస్థితి అయితే ఈరోజు +3 కీటోన్స్ పెరగటం, ఆ తర్వాత 66కు షుగర్ లెవెల్స్ పడిపోవటం ఇది ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. దీనివల్ల కిడ్నీలు అలాగే లివర్ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి లేదా అంటే అర్ధరాత్రి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వంతో కూడా పోలీసు అధికారులు మాట్లాడుతున్నట్లు సమాచారం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.